రోమా 1:15. ఆ, ఆ, ఆ. సిద్ధముగా ఉన్నాను, సిద్ధముగా ఉన్నాను. కనుక ప్రియమైన వారులారా, సిద్ధపాటు ఎలా ఉండాలంటే, మొదటిది మంచి పనులు చేస్తూ మనం ఉండాలా, అదే మనకు సరి అయిన సిద్ధపాటు. రెండవది, సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నా. ఎటు పోయినా, ఎక్కడికి పోయినా, ఎవరితో మాట్లాడినా దేవుని యొక్క వాక్యం వారితో పంచుకుంటూ ఉండాలి. మనం వారితో పంచుకుంటూ ఉండాలి. కనుక సువార్త పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. మనం దేనికి సిద్ధంగా ఉన్నాం? ఈ దినం యొక్క సిద్ధపాటు ఏంటి? ఈ మాసం యొక్క సిద్ధపాటు ఏంటి? ఈ సంవత్సరం యొక్క సిద్ధపాటు ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు లేకుండానే కాలం డొల్లిస్తూ ఉంటాం, గడిపేస్తూ ఉంటాం. సరైన సిద్ధపాటు ఉండదు. ఆత్మీయంగా, భౌతికంగా అయితే ప్రతిరోజు తినటానికి సిద్ధపరచుకుంటాం, మంచి మంచి సిద్ధపరచుకుంటాం. ఇంట్లో పిల్లలు కూడా ఏమమ్మి రోజు ఈ పప్పు అయినా అంటారు, రోజు ఈ పప్పు అయినా. కనుక రకరకాలుగా సిద్ధపరచుకుంటాం, రకరకాలుగా సిద్ధపరచుకుంటాం. మరి ఆత్మీయ సిద్ధపాటు నిత్యత్వములో ప్రభువుని చేర్చేటువంటి సిద్ధపాటు భూమి మీద ఏమంటున్నాడు పౌలు? చదవండి, రోమీలకు రాస్తూ, రోమాపత్రిక 1:15. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును, అది తినటానికి తాగటానికి కాదు, సిద్ధం. స్వార్థ ప్రకటించాలి. ఈ దినం ఎవరికైనా చెప్పానా? జీటంకులు అనేసార్లు సేవకుల మీటింగ్లో చెప్పేవాడు. ఒకరోజు నిద్ర పట్టలేదంట, నిద్ర పట్టలేదు. ఈరోజు నాకు నిద్ర పట్టట్లేదు, ఈరోజు నాకు నిద్ర పట్టట్లేదు. ఒక సేవకుడు ఒక సహోదరుడు అని చెప్పేవాడు, అమ్మా మేరీ ఈరోజు నాకేందో నిద్ర పట్టట్లేదండి. ఎందుకనండి? పడుకో, కళ్ళు మూసుకోనంటే. ఎంత కళ్ళు మూసుకున్నా పట్టట్లేదు, తెరుపులు పడుతున్నాయి. అప్పుడు ఎందుకు నిద్ర పట్టట్లేదు ఏంటని ఆలోచన చేసుకుంటే అప్పుడు ఆయనకు గుర్తొచ్చిందంట, ఈరోజు నేను సువార్త ఎవరికి చెప్పలేదు. 12 గంట టైం. ఈ నిద్ర పట్టకుండా మంచం మీద అటు ఇటు పొరులుటు కంటే అటు ఊరికి సెంటర్ దాకా పోయేస్తా, సంచి టీ తగిలించుకొని ఎవరన్నా కనపడితే సువార్త చెప్పొస్తా. అప్పుడు ఒక సహోదరి తన కుటుంబంలో గొడవపడి చచ్చిపోటానికి పోతా ఉన్నట్ట. అప్పుడు ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడితే, ఇట్లా అరుచుకున్నాం, నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది, ఇక బ్రతకాలని లేదు, నేను చచ్చిపోదామని పోతున్నా అంటే అప్పుడు చెప్పాడు, అమ్మ చచ్చిపోతే చచ్చిపోయావు, నేను చెప్పే మాటలు విని చచ్చిపో అన్నాడు. నేను చెప్పే 4 మాటలు విని చచ్చిపో. అప్పుడు యేసు ప్రభువుని గురించి చెప్పాడు, పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి చెప్పాడు. రాబో తీర్పు, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడమ్మా, మంచి దేవుడు, మనకు మంచి కాపరి, ఆయన యొక్క రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది, ఆయన నమ్ముకున్న ద్వారా మనం మోక్షం చేరుతాం, ఆయన నమ్ముకోకుండా పాప క్షమాపణ పొందకుండా ఈ లోకములో మనం చనిపోతే నరకానికి పోతాం అని 4 మాటలు చెప్పి, ఇప్పుడు పోయి సావమ్మా, సత్య చచ్చావు అన్నాడంట. నేను చావునండి ఇప్పుడు అన్నట్టు. ఎందుకు? నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు, ఇప్పుడు చనిపోతే నేను ఏడికి పోతానన్నావు? నరకానికి పోతా అంట. అట్లయితే మోక్షం పోటానికి ఏం చేయాలో చెప్పాను. అప్పుడు ఆ అర్ధవరేత్రి ఆ నడి రోడ్డు మీద ఆమెకు దేవుని యొక్క వాక్యం ప్రకటించి, వాక్యాలు తీసి చూపించి, ఆమెతో మాట్లాడి అప్పుడు వచ్చి పడుకున్నాడు. అప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టింది.
కనుక ఎందుకు చెప్తున్నా అంటే మన సిద్ధపాటు దినానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కదా. ఏంది ఇవాళ ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, మాటిపూటకి ఇంటికి పోయేసరికి చూసుకుంటాం, అరే ఏడు ఇన్ని డబ్బులు ఇవాళ ఖర్చు అయిపోయినాయి. ఇంకా ఏవేవో చేస్తాం, ఏవేవో కార్యకలాపాలు చేస్తాం. దినం ఆరంభించి దినం ముగించేలోపు ఒక వ్యక్తికైనా మనం ఏం చేయాలా? సువార్త